సావిత్రిబాయి పూలేకి సంబంధించినటువంటి కార్యక్రమం. ఎందుకు సావిత్రిబాయి పూలే జయంతి వర్ధంతులు చేస్తున్నారు? ఫాతిమా షేక్ ఎవరు చెప్పండి. నా పేరు షమ్మి అండి. టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ సభ్యురాలని, ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షురాలని షమ్మి నా పేరు. అయితే సావిత్రిబాయి పూలే గురించి మనం కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా సావిత్రిబాయి పూలే జనవరి 3న జయంతిని నిర్వహించుకుంటున్నాం. ఆ జయంతిని మేము మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాం. దీనికి కారణం ఏంటంటే మేము సావిత్రిబాయి వారసులమని ఈ సమాజంలో ముందుకు వెళ్తూ ఉన్నాం. ఆ రకంగా సమాజంలో ఉన్న విద్యార్థులని రేపటి పౌరులుగా, సమర్థవంతమైన పౌరులుగా, పరిపూర్ణమైన పౌరులుగా తీర్చిదిద్దాలనే ఆకాంక్షతోటి మేము ఉపాధ్యాయ వృత్తిని చేపట్టడం. ఆ ఉపాధ్యాయ ఏ రకంగా అయితే సావిత్రిబాయి పూలే గారు 1831 ఆ రోజుల్లోనే ఆడవాళ్ళు బయటికి రాని పరిస్థితి, అగ్రవర్ణాల వారు విద్యని వారి వరకే పరిమితం చేసుకొని సమాజంలో ఉన్న మిగతా పురుష మహిళ ఎవరికైనా సరే ఈ విద్య అవసరం లేదు, అగ్రవర్ణాల వరకే అవసరం అని చెప్పి మహిళలు వంటింటికి, పెళ్ళికి, వివాహానికి, వంటకి, భర్తకి, పెద్దలకి, ఇంట్లో ఉన్న పెద్దలకు సేవ చేయటం వరకే పరిమితమైన రోజుల్లోనే సావిత్రిబాయి పూలే గారు ఈరోజు విద్య అవసరం, సమాజంలో ఎదగాలంటే పురుషులైనా మహిళలైనా సమాజంలో సమానత్వంగా ప్రజాస్వామ్యయుతంగా ఎదగాలన్నా, ఆ సమాజం అభివృద్ధి చెందాలన్నా, దేశం అభివృద్ధి చెందాలన్నా విద్య అనే ఆయుధమే అవసరమని గుర్తించారు. తను చాలా బాల్య వివాహం చేసుకోవటం 1831 మహారాష్ట్ర సతారా జిల్లాలో జనగాం అనే పల్లె గ్రామంలో పేద కుటుంబంలో జన్మించింది. ఆ తర్వాత ఆ రోజుల్లో బాల్య వివాహాలు జరిగేవి. ఆ బాల్య వివాహాలలో జరగటంలో ఆనవాయితీగానే సావిత్రిబాయి పూలేకి 9వ ఏటనే జ్యోతిరావు గారి పూలేతోటి వివాహం జరగటం. ఆ తర్వాత జ్యోతిరావు పూలే గారు అప్పటికే విద్యని అభ్యసించి అగ్రవర్ణాలకు పోటీగా ఒక పూల వ్యాపారం చేసుకునే కుటుంబంలో జన్మించి జ్యోతిరావు పూలే గారు విద్యని నేను కూడా అభ్యసించాలి, నేను కూడా ఈ సమాజాన్ని, జ్ఞానాన్ని పొందాలి అనే ఆలోచనతోటి సమాజంలో ముందుకొచ్చి జ్ఞానాన్ని సముపార్జన చేసుకొని ఈ జ్ఞానాన్ని, ఈ విద్యని సమాజంలో నేను పంపకం అందరికీ చేపడితేనే, అందరికీ నేర్పితేనే వారు సమాజంలో అభివృద్ధి చెందుతారు, సమానత్వంగా ఉంటారు, సాంఘికంగా సమాజపరంగా వారి ఎదుగుదల ఉంటుందనే ఆలోచనతోటి ఆ రోజు జ్యోతిరావు పూలే గారి విద్యని అభ్యసించడం, అగ్రవర్ణాలకి పోటీగా తను కూడా విద్యని అభ్యసించారు. అప్పుడు సావిత్రిబాయి పూలేని వివాహం ఆడిన తర్వాత ఆ బాలిక, 9 ఏళ్ల బాలిక చాలా తెలివిగలదైనది మరియు గ్రాహక శక్తి ఎక్కువ ఉన్నది. ఈ పుస్తకాలు, జ్యోతిరావు పూలే చదివిన పుస్తకాలను తను కూడా తిరగేయటం, వల్లెవేయటం చేస్తుండటం గమనించి ఈ బాలికకి విద్య నేర్పాలనే 14 ఏళ్ల జ్యోతిరావు పూలే గారికి, 15 ఏళ్ల జ్యోతిరావు పూలే గారికి ఆ రోజు ఆలోచన వచ్చి సావిత్రిబాయి పూలేకి విద్యని నేర్పించడం. సావిత్రిబాయి పూలే గారు కూడా జ్యోతిరావు పూలేని మొదటి గురువుగా స్వీకరించి విద్యని అభ్యసించారు. ఆ రకంగా తను నేర్చుకున్న ఆ కుటుంబం, ఇద్దరు దంపతులు నేర్చుకున్న విద్యని సమాజంలో పంచాలి, సమాజంలో ఉన్న నిరుపేదలకు, పేదలకు విద్యను అందించాలనే ఆలోచనతోటి వారిద్దరూ నడుంగట్టారు ఆ రోజుల్లోనే. ఆ తర్వాత ఒక ప్రప్రథమంగా పాఠశాలని ఏర్పాటు చేశారు. అక్కడున్న నిమ్న వర్గాలు, దళిత వర్గాల వారికి విద్యని అందించేందుకు ఒక మారువేషాలలో వెళ్ళి పాఠశాలలు ఏర్పాటు చేసి చిన్న తాత్కాలిక పాఠశాలలు, ఎవరి అరుగుల మీదైనా ఏదన్నా గుడిసెల్లో అట్లా విద్యని పంచాలనే ఉద్దేశంతో దంపతులు ప్రయత్నించడం. ఆ ప్రయత్నాలన్నిటినీ మళ్ళీ జ్యోతిరావు పూలే గారి పేరెంట్స్, తల్లిదండ్రులకి దగ్గరికి వచ్చి మీ కోడలు, కొడుకు ఇలా చేస్తున్నారన్నప్పుడు జ్యోతిరావు పూలే గారి తండ్రి వారిని ఇంటి నుంచి బహిష్కరించటం, వీరు బయటకు వచ్చి సమాజంలో నిలదొక్కుని ఆ విద్యని ఎలా అయినా వాళ్ళు ఏదైతే చేబూనారో దాన్ని మొత్తం మనం సాధించాలనే ఉద్దేశంతో సావిత్రిబాయి పూలే గారు ఆ రోజుల్లోనే విద్యని బాలికలకు అందించాలనే ఉద్దేశంతో మొట్టమొదటి పాఠశాలను పూణేలో ఏర్పాటు చేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మహిళలు, బాలికలు విద్యని, నిమ్న వర్గాల వారు, దళిత వర్గాల వారు విద్యని అందిపుచ్చుకొని పైకి ఎదగటానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ నేడు మళ్ళీ ఈ స్వాతంత్రం తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. మన జ్యోతిరావు పూలే ప్లేగు వ్యాధితో చనిపోయిన తర్వాత ఆ దంపతుల తదనంతరం బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేటప్పుడు వారి పాలనలో వారికి అనుకూలంగా విద్యని
క్రైస్తవ మిషనరీల ద్వారా, క్రైస్తవ మత ప్రచారం ద్వారా విద్యని ప్రచారం చేశారు. విద్యని అభ్యసించేటట్లు వారికి అనుకూలంగా మలుచుకొని విద్యాభ్యాసాన్ని సమాజానికి అందించడం జరిగింది. ఆ తర్వాత స్వాతంత్రం వచ్చాక కొంత ఇప్పుడున్న ఉపాధ్యాయ వృత్తిని చేపట్టిన వారు స్వాతంత్ర అనంతరం కూడా నిర్బంధ విద్య అభ్యసించాలి బాలబాలికలని 14 ఏళ్ల వరకు వారికి విద్య ఒక్కటే మార్గంగా ఉండాలి, వేరేది ఉండొద్దనే ఉద్దేశంతో ప్రయత్నించారు. దాదాపు 1990, 80 వరకు కూడా ఈ విద్యని అందించే ప్రణాళికలు ఎన్నో సంస్థలు స్థాపించి ప్రభుత్వ పరంగా విద్యని అందించడం జరిగింది. ఆ తరాల వాళ్ళు వాళ్ళ ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళైతే ఏ రంగంలో చూసిన ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉన్న రిటైర్ అయిపోయారు, ఆ తరాలు రిటైర్ అయిపోయారు. ఇంకా ఇప్పుడున్న తరం కూడా రిటైర్ కాబోతూ ఉన్నారు. కానీ 1990 నూతన విద్యా విధానాలు వచ్చాక మరలా పూర్వస్థితికి మన విద్యా విధానాన్ని నెట్టివేయటానికి కేంద్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. విద్యా ప్రైవేటీకరణ స్టార్ట్ అయింది ఎప్పుడైతే నూతన ఆర్థిక విధానాలు స్టార్ట్ అయిన దగ్గర నుండి. కాబట్టి కార్పొరేటివ్ విద్య, ప్రైవేటీకరణ విద్యను తీసుకొస్తా ఉన్నారు. వారికి ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తూ, ప్రోత్సహిస్తూ భూములని ఇంకా ఆస్తులను అన్నిటినీ కూడా తక్కువ ఖర్చుకి వారికి అప్పగించేసి ప్రభుత్వ విద్యాలయాలు మూతపడే దిశగా వారి విధానాలు, నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చాయి. బీజేపీ పాలకులు ఏ పాలకులు ఉన్నా కూడా ఆ పాలకుల రాజకీయ విధానాలకు అనుగుణంగానే విద్యా విధానాలను జొప్పించి, కాషాయీకరణ జొప్పించి మా ప్రభుత్వ స్కూళ్ళల్లో కూడా ప్రభుత్వ ఉపాధ్యాయుల ద్వారా ఆ రకంగా విద్యార్థులకు విద్యని చెప్పిస్తూ ఉన్నారు. ఆ రకంగా కూడా ప్రభుత్వ విద్యాలయాలు సజీవంగా ఉండే దిశ అనేది కనుమరుగైపోతూ ఉన్నది. ప్రభుత్వ విద్యా సంస్థలను రక్షించుకుంటే తప్ప మనం రేపటి పౌరులు ఒక ప్రజాస్వామ్యయుతంగా, న్యాయయుతంగా, నైతికంగా వారి యొక్క ఆహ్లాదకరమైన వాతావరణంలో వారు ఎదిగే పరిస్థితి లేదు. ఇప్పుడున్న ప్రైవేటీకరణ విద్యా సంస్థలన్నిటి కూడా ఈ ప్రపంచంలో ఉన్న గ్లోబలైజేషన్లో ఉన్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ దేశాలన్నీ కూడా ఒక కుగ్రామంగా మారాయి. ఆ కుగ్రామంలో వినయంగా ఉండే కార్మికులను తయారు చేయటానికి ప్రైవేటీకరణ విద్యా సంస్థలన్నీ కూడా ఒక యంత్రాల్లో వీరందరినీ తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా పంపిస్తున్నారు తప్ప ప్రజాస్వామ్యయుతంగా, నైతికంగా, న్యాయపరంగా, ధర్మపరంగా ఆలోచించే విద్యార్థులు, రేపటి పౌరులు వారి మేధస్సును ఏ రకంగా సమాజానికి ఉపయోగించాలి అనే లైన్ని తప్పి, గాడి తప్పి ఆ రకంగా ఈ కార్పొరేట్ విద్యాకరణ బాగా అభివృద్ధి చెందుతూ ఉంది. ఈ ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణని తగ్గించి ప్రభుత్వ విద్యాలయాలను రక్షించుకుంటే తప్ప భవిష్యత్తులో రేపటి పౌరులు స్వచ్ఛందమైన దేశభక్తి కలిగిన భక్తులు తయారయ్యే అవకాశం కొన్నారిల్లుతూ ఉన్నదని TSUTFగా ఈరోజు సావిత్రిబాయి పూలే సందర్భంగా మీకు తెలియజేస్తాను.